ఈరోజు వైసీపీ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన చిరకాల కోరికని బయటపెట్టుకున్నాడు. ప్రతి ఇంట్లో తన బొమ్మ ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరికట. తప్పులేదు. ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి అని కోరుకోవటం తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళ మనసులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి అని కోరుకోవడంలో కూడా తప్పులేదు. కాకపోతే ఆ విధంగా జగన్ ఉన్నాడా లేదా అన్నది మాత్రమే క్వశ్చన్. ఇప్పుడు ప్రతి ఇంట్లో జగన్ బొమ్మ ఉంటామంటే ప్రతి ఇంట్లో ఉండే పాస్బుక్లో జగన్ బొమ్మ ముద్రించుకోవటం కాదు. చివరికి పిల్లగాలు తినే కోడిగుడ్డు మీద కూడా జగన్ బొమ్మ ముద్రించుకొని ఇగో ప్రతి ఒక్కరి చేతుల్లో జగన్ ఉన్నాడు, ప్రతి ఒక్కరి ఇంట్లో జగన్ ఉన్నాడు అని చెప్పుకోవడం కాదు. లేదు పొలాల సరిహద్దుల దగ్గర రాళ్ల మీద జగన్ బొమ్మలు చెక్కించుకొని చూసారా ప్రతి చోట జగనే ఉన్నాడు, జగన్ సర్వాంతర్యామి అనిపించుకోవడం కాదు. శ్రీకృష్ణుడు చెప్తాడు కదా నేను సర్వాంతర్యామిని అని చెప్తాడు కదా, అలాగే జగన్ కూడా నేను సర్వాంతర్యామిని అని చెప్పేసి పొలం గట్ట దగ్గర బొమ్మల మీద లేదా ఇంట్లో పాస్బుక్ల మీద పిల్లగాళ్ళ తినే కోడిగుడ్ల మీద పల్లి చెక్కల మీద తన బొమ్మ ముద్రించుకొని జగన్ సర్వాంతర్యామని చెప్పుకోవడం కాదు. అది కాదు జగన్ చేయాల్సింది. జగన్ చేయాల్సింది జనం మదిలో ఉండేటట్టుగా తనను తాను మార్చుకోగలగాలి. జనం మీద నిబద్ధతతోటి, ప్రేమతోటి, నిజాయితీతోటి రాజకీయాలు చేయటం రావాలి. అలా చేస్తే జనం మనసులో జగన్ ఉంటాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు కాబట్టే జగన్ రాజకీయం నడుస్తుందిగా. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడు, ఎన్టీ రామారావు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా జనం మధ్యలో ఉండాలనే ఉన్నాడు కాబట్టే ఆ పార్టీని ఆయన తీసుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని దశాబ్దాలుగా సస్టైన్ చేయగలిగారు. మరి అలా జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఎన్టీఆర్ ఉన్నాడు, ఎలాగైతే చంద్రబాబు ఉన్నాడు, ఎలాగైతే రాజశేఖర రెడ్డి ప్రజల మనసుల్లో ఉన్నాడు, అలా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లోకి వెళ్ళటానికి ఏం చేశాడు చెప్పండి. ప్రజల మనసుల్లో ఉన్న చంద్రబాబుని పీకేద్దాం, ప్రజల మనసుల్లో చంద్రబాబు లేకుండా చేసేద్దాం అని అనుకున్నాడు తప్ప తను జనం మనసుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం అసలు జగన్మోహన్ రెడ్డి చేశాడా? చేసి ఉంటే ఈ పరిస్థితి జగన్కి వచ్చి ఉండేదా? ఎంతసేపటికి జగన్ చేసింది ఏంటి? చంద్రబాబు పేరు కనపడద్దు, చంద్రబాబు పేరు వినపడద్దు, చంద్రబాబు బ్రాండ్ నాశనం కావాలి, చంద్రబాబు కడుతున్నాడు కాబట్టి అమరావతి వద్దు, చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలు వద్దు పారదోలండి, ఇలా చంద్రబాబు అనే పేరు లేకుండా చేద్దామనే ప్రయత్నం తప్ప తన 5 సంవత్సరాల కాలంలో తన పేరు నిలబెట్టుకోవడానికి జగన్ చేసింది ఏందో చెప్పండి. జగన్ కోరిక చాలా మంచిది, కానీ ఆ కోరిక నెరవేర్చుకోవటానికి ఏం చేయాలో అవన్నీ జగన్ చేయట్లేదు. ఇప్పుడు చిన్నపిల్లవాడిని నువ్వేమవుతావు అంటే డాక్టర్ అవుతానని ఒకడు అంటాడు, ఇంజనీర్ అవుతానని ఇంకోటి అంటాడు, లేదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతానని ఒకడు అంటాడు. అంటాం తేలికే, కానీ దానికోసం ప్రయత్నం చేయటం అనేది ఇంపార్టెంట్. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు. ఏది సాధ్యంగా ఉండదు ప్రయత్నం చేస్తే. ఇప్పుడు కూడా జగన్ ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరి మనసులో తన బొమ్మ ఉండాలి, లేదా ప్రతి ఒక్కరి ఇంట్లో తన బొమ్మ ఉండాలని ఆలోచన సాధ్యం అవుద్ది. కానీ ఆ విధంగా జగన్ చేస్తున్నాడా? ఇప్పటికీ లేదుగా. కుల రాజకీయం, మత రాజకీయం, ఎవడి మధ్య చిచ్చు పెడదాం, ఎవడికి తగాది పెడదాం, ఎవడెవడు కొట్టుకుంటే నాకు ప్లస్ అవుద్ది, ఎవడెవడు తిట్టుకుంటే నాకు ప్లస్ అవుద్ది, దేన్ని ఏ కులంతో ముడిపెట్టవచ్చు, దేన్ని ఏ మతంతో ముడిపెట్టవచ్చు, దేన్ని ఏ వర్గంతో ముడిపెట్టవచ్చు, అవతలోని మీద బురదెట్ట చల్లాలి, అవతలోని డ్యామేజ్ ఎట్ట చేయాలి, అవతలోని నాశనం ఎట్ట చేయాలి, అవతల కలిసి ఉన్న వాళ్ళని ఎట్ట విడగొట్టాలి, ఇది తప్ప జగన్ రాజకీయం ఇంకేమైనా ఉందా? ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది తప్ప జగన్ రాజకీయం ఏమైనా ఉందా? నిజంగా ప్రజా సమస్యల మీద జగన్ కలబడ్డా అండి? ఏదైనా కలబడితే ఒక మెడికల్ కాలేజీ విషయంలో కొద్దిగా వైసీపీ కదిలిందేమో, తర్వాత ఏ విషయంలో వైసీపీ కదలే. ఏమంటారు? కామెంట్ చేయండి మీరు. Please do like, share and subscribe this channel.